హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము రైస్లోకి, ఇడ్లీకి, దోశకి అలాంటి వాటికి అన్నిట్లోకి వేసుకోవటానికి వీలుగా కారం పొడి చేసుకుందాము. ఇప్పుడు వచ్చేది ఎలాగో వర్షాకాలం, చలికాలం కదా. ఈ కారపొడి అన్నంలో కూడా వేడివేడి అన్నంలో వేసుకొని చక్కగా కొంచెం నెయ్యి కానీ లేకుంటే నూనె కానీ వేసుకొని కూడా ఫస్ట్ 2 ముద్దలు తినొచ్చు. గొంతు కూడా క్లియర్ అవుతుంది. ఫస్ట్ మనం ధనియాలతోటి చేసుకుందాము. దీనికి నేను ఒక కప్పు, చిన్న కప్ తోటి ధనియాలు తీసుకున్నాను. కొంచెము జీలకర్ర కూడా వేసాను, అది క్లిప్పింగ్ పోయింది. తర్వాత కరివేపాకు కూడా వేసి సిమ్లో వేయించుకోవాలి. మనం ఏదైనా సరే లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుంటే అవి బాగా వేగుతాయి. తర్వాత దింపే ముందు ఒక 3-4 వెల్లుల్లి, అది మీ ఇష్టము. వెల్లుల్లి కొందరు తినరు కదా, ఇష్టాన్ని బట్టి అవి వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేయించుకునేటప్పుడు వాటి కారము అంటే వాటి ఘాటు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, దాన్ని బట్టి వేయించుకోవాలి మీరు. మనకు ఒక్కొక్కసారి చాలా కారం ఉన్నాయి దొరుకుతాయి, ఒక్కొక్కసారి తక్కువ కారం ఉన్నాయి దొరుకుతాయి. దాన్ని బట్టి మనము అవి వేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఫస్ట్ టైం మిక్సీలో ఎండుమిరపకాయలు, ఉప్పు వేసుకొని కొంచెం కారం తీసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ కారం పొడి అలానే ఉంచుకోవాలి కలుపుకోకుండా. తర్వాత మనం ఈ ధనియాలు ఇవన్నీ వేసి పౌడర్ చేసుకున్నాక కొంచెం టేస్ట్ చూడండి. మీకు కారం కరెక్ట్గా ఉంటే అది కలుపుకోకండి. ఒకవేళ కారం వేసుకోవాలి అంటే మనము తీసి పెట్టుకున్న కారం కలుపుకోండి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. లేకుంటే కారం ఎక్కువ అయితే కూడా తినలేరు, తక్కువైనా పర్వాలేదు కలుపుకోవచ్చు. ఇది పిల్లలు కూడా తినగలుగుతారు అప్పుడు. తర్వాత ఇంకొకటి వచ్చేసి పప్పులతోటి, అంటే ఫస్ట్ శనగపప్పు ఒక కప్పు తీసుకున్నాను. శనగపప్పు వేయించుతున్నాను. ఈలోపు మినపగుళ్ళు హోల్ ఉంటాయి కదా, పొట్టువి, అవి సగమేమో పొట్టు తీసినవి తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఏది వేయించుకున్నా సిమ్లో వేయించుకోవాలి, అప్పుడే అవి బాగా వేగుతాయి. లేకుంటే పైన నల్లగయ్యి లోపల పచ్చి వాసన వస్తుంది కారపొడి. తర్వాత నేను ఈ మినపగుళ్ళు వేయించుకున్నాను. ఒక్క చుక్క నూనె వేస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఏదైనా మంచి డార్క్ బ్రౌన్ కలర్ రావాలి, మంచి సువాసన వస్తుంది అప్పుడు. తర్వాత వచ్చేసి ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు సేమ్ అలానే వేసుకోవాలి, ఫస్ట్ వేయించుకోవాలి. నేను కొన్ని మామూలు వేయించాను, కొన్ని ఏమో తర్వాత వేయించాను. దీనికి ముందు ధనియాలు తీసుకున్నాను. ధనియాలు ఒక పావు కప్పు తీసుకోవచ్చు. పావు కప్పు తీసుకొని ధనియాలను కూడా మంచిగా కలర్ మారేంత వరకు సిమ్ పెట్టి వేయించుకోవాలి. ఇందులో కొంచెము ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం మంచి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, సిమ్లో వేయించుకోవాలి ఏదైనా. అప్పుడే మంచి స్మెల్, మంచి సువాసన వస్తుంది, ప్లస్ బాగా వేగుతాయి ఇవి మనకి. తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలి. దీనికి కూడా కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆర్ క్వార్టర్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను ఇవేమో మామూలు ఎండుమిరపకాయలు ఒక 3-4 కట్ చేసి వేసుకున్నాను. కొన్నేమో కాశ్మీరీ రెడ్ చిల్లీస్ లేకుంటే బేడ్గి మిర్చీస్ ఉంటాయి కదా, అవి వేసుకుంటే కలర్ వస్తుంది, అది వేసుకున్నాను. దీంతోపాటు కరివేపాకు కూడా వేసుకొని అవి మంచి బ్లాకిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేసుకొని వీటిని మిక్సీలో వేసుకోవాలి. మామూలుగా ఎప్పట్లాగానే ఫస్ట్ మిరపకాయలు, ఉప్పు వేసి పౌడర్ చేసుకోవాలి. పౌడర్ని కొంచెం పక్కన పెట్టుకొని తర్వాత పప్పులు వేసుకోవాలి. మనకి కారం తక్కువైతే మనకు పక్కకు తీసుకుంది కలుపుకోవచ్చు, లేకుంటే అలానే ఉంచుకోవచ్చు. చూసుకోండి, అది మాత్రము. కారం తక్కువ ఉంటే పిల్లలు కూడా తింటారు కదా, అన్నంలో మనము వేడివేడి అన్నంలో వేసి పెట్టవచ్చు. తర్వాత ఈ పప్పులు వేసి మిక్సీలో వేసాను. కావాలి అంటే ఒక 2-3 రెక్కలు చింతపండు వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ కూడా మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇవి మనం ఇడ్లీకి, దోశకి తింటే ఏమవుతుంది అంటే, ఎలాగో పల్లీలు, కొబ్బరి, పుట్నాల చట్నీలు తింటాం కదా, అది మనము క్వాంటిటీ తక్కువ తీసుకోవచ్చు. ఒక 4 ఇడ్లీలు తినేవాళ్ళు 2 ఇడ్లీ చట్నీతోటి, 2 ఇడ్లీ కారపొడితోటి తిన్నారనుకోండి, అప్పుడు మనము అది ఇంటేకింగ్ తక్కువైపోతుంది, మనకి హెల్త్కి మంచిదన్నమాట. అలా కూడా మనకి కొంచెం డైటింగ్ అవుతుంది అక్కడ. అలాగే అందుకనే కారపొడులు కూడా ఉంచుకోవాలి. తప్పకుండా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇందులో ఇంకా రకరకాలుగా చేస్తారు. కొందరు నువ్వులు వేసుకుంటారు, కొందరు పల్లీలు వేస్తారు, కొందరు పుట్నాలు వేస్తారు. నేను ఇలా చేశాను. ఇది మామూలుగా మనకి పాతకాలంలో ఇలా చేసుకునేవాళ్ళు అనమాట మన వాళ్ళు. ఇవి ఎన్ని రోజులున్నా మంచి స్మెల్ తోటి అలాగే ఉంటుంది స్టోర్ చేసుకుంటే.